మ్యూచువల్ ఫండ్స్ అది ఎన్ఆర్ఐలకు బెనిఫిట్ అవుతుందా? పెద్ద క్వశ్చన్ మార్క్. ఏమంటారు మీరు? బ్రాడ్లో చేయడం వల్ల వీళ్ళకి ఇండియాలో చేసిన దానికన్నా చాలా కొంచెం మంచి అమౌంట్స్ అయితే వస్తుంది. ముఖ్యంగా యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలాంటి కంట్రీస్లో మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తున్నారు. కానీ ఆ డబ్బు వీళ్ళ కోసం పనిచేస్తుందా లేదా అది మెయిన్గా చూసుకోవాలి. ఐ కెనాట్ వర్క్ 24 hours. మన మనీని ఎఫ్డీలో పెడితే ఎఫ్డీలో ఉన్నప్పుడు 24 hours దట్ కెన్ జనరేట్. నెక్స్ట్ ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి, వాళ్ళకి ఆల్రెడీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉండొచ్చు. చాలా మంది ఏంటంటే ఎన్ఆర్ఐస్ మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన ఉంటుంది, ఆల్రెడీ మెచ్యూర్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంత నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో మన మనీ మన కోసం వర్క్ చేస్తే కనుక మనకి ఫ్యూచర్లో కష్టపడే పని తప్పుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎన్ఆర్ఐలకు మంచి ఇన్వెస్ట్మెంట్ అయినా ఎలా అవుతాయి, ఎందుకు అవుతాయి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్తే మేడం. సో మ్యూచువల్ ఫండ్స్ అది ఎన్ఆర్ఐలకు బెనిఫిట్ అవుతుందా? పెద్ద క్వశ్చన్ మార్క్. ఏమంటారు మీరు? సో మ్యూచువల్ ఫండ్ యాక్చువల్లీ ఎన్ఆర్ఐస్కి అయితే చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అసలు ఫస్ట్ దానిలో డిగ్ చేసే ముందు అసలు ఎన్ఆర్ఐ అంటే సింపుల్గా చూస్తే కనుక సింపుల్ వర్డ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎవరైతే పర్సన్ ఒక ఫినాన్షియల్ ఇయర్లో మోర్ దాన్ 182 days బయట ఉంటే కనుక, అబ్రాడ్లో అవుట్ సైడ్ ఇండియా ఉంటే కనుక, హీ విల్ బికమ్ ఎన్ఆర్ఐ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్. సో తన ఫైనాన్షియల్ ఇయర్లో 182 days బయట ఉండాలి, దెన్ హీ విల్ బికమ్ ఎన్ఆర్ఐ. అదే ఫెమా లా ప్రకారం అయితే ద మూమెంట్ హీ లీవ్స్ ఇండియా ఫర్ జాబ్ దెన్ హీ విల్ బికమ్ ఎన్ ఎన్ఆర్ఐ. సో ఈ ఫెమా లా అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లా డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కనుక మనం ఫెమా లాని తీసుకోవచ్చు, ట్యాక్స్ పర్పస్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ లా అనేది చూసుకోవాల్సి వస్తుంది. అండ్ మనం చూస్తే కనుక ప్రజెంట్ మన కంట్రీ నుండి చాలా మంది బెటర్ ఆపర్చునిటీస్ కోసం కెరియర్లో, ఎడ్యుకేషన్లో ఇండియాని అయితే విడిపోతున్నారు. అండ్ వీళ్ళు అక్కడ చదువుకొని జాబ్ చేస్తూ అక్కడ ఎర్న్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే అబ్రాడ్లో చేయడం వల్ల వీళ్ళకి ఇండియాలో చేసిన దానికన్నా చాలా కొంచెం మంచి అమౌంట్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలాంటి కంట్రీస్లో మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే కష్టపడి ప్రతి నెల డబ్బు సంపాదిస్తున్నారు, కానీ ఆ డబ్బు వీళ్ళ కోసం పనిచేస్తుందా లేదా అది మెయిన్గా చూసుకోవాలి. బికాస్ మనం వర్క్ చేయాలంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఐ కెనాట్ వర్క్ 24 hours, రెస్ట్ తీసుకోవాలి. బట్ మన మనీని ఎఫ్డీలో పెడితే ఎఫ్డీలో ఉన్నప్పుడు 24 hours దట్ కెన్ జనరేట్, దానికి రెస్ట్ ఉండదు. సో మనం అది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యూమన్కి ఏదో ఒక రోజు ఎనర్జీ డిప్రెషన్ అనేది ఉంటుంది, డిప్లీషన్ అనేది. సో మనం మన మనీని మన కోసం వర్క్ చేసేటట్లు పెట్టగలుగుతున్నామా లేదా దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. సో మన మనీ మన కోసం వర్క్ చేస్తే కనుక మనకి ఫ్యూచర్లో కష్టపడే పని తప్పుతుంది. లేకపోతే కనుక 60 years అయినా కానీ మనం వర్క్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. సో చాలామంది ఎన్ఆర్ఐస్ ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే వెళ్ళినప్పుడు కొత్తలో బాగానే ఉంటుంది, బట్ ఆ తర్వాత ఏమవుతుందంటే వెళ్ళామా, పొద్దున్నే లేచామా, తిన్నామా, ఆఫీస్కి వెళ్ళామా, అగైన్ వచ్చామా, సో ఈ రొటీన్లోకి పడిపోతూ ఉంటారు. ఇది కొన్నాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి మొనాటనీ వస్తుంది, ఇక బోర్ కొట్టేస్తుంది, ఇక రిటర్న్ టు ఇండియా రావాలంటారు. బట్ వస్తే అక్కడ ఇన్కమ్ జాబ్ మంచిది వస్తుందా లేదా, నెక్స్ట్ ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి, వాళ్ళకి ఆల్రెడీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉండొచ్చు. నెక్స్ట్ మంచి సిటీస్లో పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్గా దొరుకుతుందా లేదా, ఇక్కడైతే గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. సో ఇలా చాలా డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నేను నాకు ఆ లైఫ్ స్టైల్ సెట్ చేయగలనా లేదా, ఇక్కడంటే నాకు ఆల్మోస్ట్ 1 crore వస్తుంది ఇండియన్ రూపీస్లో, బట్ నాకు అక్కడ కనీసం 40 lakhs అయినా వస్తుందా లేదా, ఒకవేళ రాకపోతే నేను డౌన్ గ్రేడ్ అవ్వాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకని చెప్పేసి కంటిన్యూ చేస్తూ ఉంటాను. వీళ్ళు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కనుక ఈజీగా ఈ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసుకొని ఈజీగా రావచ్చు. దీనికి మ్యూచువల్ ఫండ్ అనేది మంచి ప్రోడక్ట్. చాలామంది ఎన్ఆర్ఐస్ ఏం చేస్తారంటే ఫస్ట్ జాబ్లో చేరిన వెంటనే 2-3 నెలల తర్వాత ఆపర్చునిటీస్ ఏమున్నాయి డీల్స్ ల్యాండ్ మీద మొదలు పెడతారు, ఇక ఒక ప్లాన్ అనేది మొదలు పెడతారు, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇది మొదలు ఒక 5-10 years వరకు ల్యాండ్స్ ఎడాపెడా కొంటూ ఉంటారు. బట్ 1 fine day వాళ్ళకి క్లారిటీ వస్తుంది, ఎందుకంటే ఈ మొనాటనీ 5-10 years తర్వాత ఇంకా తీవ్రం అవుతుంటుంది, వాళ్ళు ఇక బేర్ చేయలేరు. అండ్ ఇప్పుడు మనం చూస్తుంటే ట్రంప్ అతను ఏం చేస్తారో ఎవరికి తెలియదు. సో 1 fine day వచ్చేసి ఇక H1కి పెద్ద కంపెనీలు కూడా ఇవ్వకూడదు, సో ఓన్లీ హైలీ టాలెంటెడ్ ఉన్న ఎంప్లాయీస్కి ఇవ్వాలి, లేదా 300K అబౌవ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని పెడితే సిచ్యువేషన్ ఏంటి? సో ఇవన్నీ ఉంటాయి. సో దీనికని చెప్పేసి మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ మీద. సో చాలామంది ఏంటంటే ఎన్ఆర్ఐస్ మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చాలామంది యూఎస్లో ఉండే వాళ్ళు టెక్సాస్లో ఉంటారు. టెక్సాస్లో మనీ ఎలా మేక్ చేయాలి అక్కడ ఉండే పీపుల్కి కామన్గా తెలుస్తుంది. అండ్ కాలిఫోర్నియాలో ఉండే వాళ్ళకి ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏమున్నాయి, బిజినెస్ వల్ల ఏమున్నాయి, కొత్త టెక్నాలజీస్ ఏంటి, వీళ్ళ సెట్ ఆఫ్ పీపుల్ అనేది
ఆల్రెడీ మెచ్యూర్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంత నాలెడ్జ్ అయితే ఉంటుంది. అండ్ యూఎస్లో చాలా మంది 80% ఆఫ్ ద పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్. మనలాగా ట్రెడిషనల్ ప్రొడక్ట్స్లోకి, ఎఫ్డీస్లోకి, రియల్ ఎస్టేట్ కన్నా వాళ్ళు ఈక్విటీస్లో ఎక్కువ మంది పెడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అనేది అంత కొత్త కాదు. సో అండ్ ఆ వొలటైలిటీని కూడా భరించగలిగే కేపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే నేను చూసాను చాలా మందిని మంత్లీ 1 lakh ఎస్ఐపి వాళ్ళకి కామన్. వాళ్ళకి ఈవెన్ జాబ్లో కొత్తగా చేరిన పర్సన్, మాస్టర్స్ అయిపోయి జాబ్లో కొత్తగా చేరిన పర్సన్ కూడా మంత్లీ 1 lakh ఈజీగా ఇన్వెస్ట్ చేయగలరు. బట్ అది ఇక్కడ మనం జాబ్లో కొత్తగా చేరిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ శాలరీ 5 లక్షలు 6 లక్షలు ఉండొచ్చు, అక్కడ 60 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్య ఉంటుంది ఈజీగా. దే కెన్ ఈజీలీ ఇన్వెస్ట్. బట్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే మిస్టేక్గా రియల్ ఎస్టేట్ చూస్ చేసుకుంటారు. 2 ఏళ్ళు ఆగుతారు, వచ్చిన అమౌంట్ మొత్తం తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ చూడండి 2 years మొత్తం సేవింగ్స్ని ఒక పర్టికులర్ సిటీలో ఒక పర్టికులర్ ప్రాపర్టీ మీద పెట్టడం రిస్క్. నేను ఇండియా టాప్ లిస్టెడ్ కంపెనీస్ మీద డైవర్సిఫై చేసుకుంటూ ఒక 100 కంపెనీస్ మీద పెట్టడం రిస్క్. అండ్ నేను ఒకేసారి పెట్టట్లా, మళ్ళీ మంత్లీ పెట్టుకుంటూ వెళ్తున్నా. సో నాకేంటే యావరేజ్ ప్రైస్ వస్తుంది. అండ్ నా ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రోడక్ట్ మీద ఒక స్టాక్ మీద వెళ్ళట్లేదు, డైవర్సిఫై అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం రియల్ ఎస్టేట్లో వెళ్ళినప్పుడు ఇనిషియల్గా మనం ఒకే ప్రాపర్టీ మీద పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ దానికి ఏమైనా టైటిల్ ఇష్యూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది దాన్ని డైజెస్ట్ చేసుకోవటం. ఇది చాలా మేజర్గా చేస్తున్న మిస్టేక్స్ ఎన్ఆర్ఐస్. ఫస్ట్ అసలు ఎన్ఆర్ఐస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చో చూద్దాం. ఎన్ఆర్ఐస్ అయితే కనుక దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్లో కూడా కమర్షియల్ అండ్ హౌసెస్, వీటి మీద అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ బట్ దే కెనాట్ బై అగ్రికల్చర్ ప్రాపర్టీస్. ఓకే, దే కెనాట్ బై ప్లాంటేషన్ ప్రాపర్టీస్. ఈవెన్ ఫార్మ్ హౌసెస్ కూడా కొనకూడదు. బట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫార్మ్ హౌసెస్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయని. సో ఇక్కడ ఏంటంటే లాకి వ్యతిరేకంగా కూడా వాళ్ళు చేస్తున్నారు. ఏముంది, రేపు మీకు మీ మీద ఎవరికైనా కనుక కక్ష ఉంటే ఇదిగా ఒక కంప్లైంట్ రాస్తే సరిపోతుంది. సో ఇది చూసుకోవట్లేదు. సో మళ్ళీ దే కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ పీపీఎఫ్. అండ్ స్టాక్ మార్కెట్లో డే ట్రేడింగ్ చేయలేరు. అండ్ డెరివేటివ్స్ మార్కెట్, కరెన్సీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇవి కూడా చేయలేరు. సో వీళ్ళు ట్రెడిషనల్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ సింపుల్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ లాంగ్ టర్మ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ అయితే కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకోవచ్చు, హౌసెస్ తీసుకోవచ్చు. సో దీనికి వాళ్ళు కన్ఫైన్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. హౌస్ వాళ్ళు ఉండటానికి ఒక హౌస్ కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళ లాంగ్ టర్మ్ సేవింగ్స్ కోసం, ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఎఫ్డీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లాంగ్ టర్మ్ పర్పస్ దే కెన్ ఎదర్ ఇన్వెస్ట్ ఇన్ లాంగ్ టర్మ్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ అవుట్లో తీసుకుని అక్కడైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, సో చాలామంది ఎన్ఆర్ఐస్ అయితే ఈజీగా 5-10 years అయితే అక్కడ జాబ్ చేస్తారు. వీళ్ళు ఎర్లీగా కనుక స్టార్ట్ చేస్తే కనుక దే కెన్ స్టార్ట్ విత్ 1 lakh or 1.5 lakh ఈజీగా. వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది, $1,000 చేంజ్తో. వీళ్ళకి ఇన్కమ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్ని వాళ్ళు బాగా అర్థం చేసుకోగలరు. బాగా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దే కెన్ పుష్ మోర్ సేవింగ్స్. ఇప్పుడు $1,000తో మొదలుపెట్టిన వ్యక్తి మార్కెట్ అప్ అండ్ డౌన్స్ కనుక చూస్తే అతనికి అర్థమవుద్ది, డౌన్ ఉన్నప్పుడే ఎక్కువ కొనాలి, నేను ఆపర్చునిటీ మిస్ అయ్యాని. అతను ఏం చేస్తాడంటే నెక్స్ట్ టైం డౌన్ అయినప్పుడు హీ విల్ ఇన్వెస్ట్ మోర్. ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే హీ కెన్ క్రియేట్ ఎ గుడ్ కార్పస్ అండ్ అది కూడా వైట్గా ఉంటుంది. సో 1 lakh రూపీస్తో స్టార్ట్ చేసిన వ్యక్తి కరెక్ట్గా కనుక ప్లాన్ చేసుకుంటే విత్ ఇన్ 10 years హీ కెన్ గెట్ 5 CR అట్లీస్ట్. ఎందుకంటే వాళ్ళకు ఉండే ఇన్వెస్ట్మెంట్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి. సో 5 CR ఉంటే కనుక ఈ రోజులో ఎంత కంఫర్టబుల్గా హైదరాబాద్లో లైఫ్ లీడ్ చేయొచ్చు. హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై, ఎనీథింగ్ ఇస్ ఫైన్. వాళ్ళు ఒకవేళ ఏదైనా ఫారెన్లో ప్రాబ్లం అయింది, ఈజీగా దే కెన్ కమ్ బ్యాక్. అండ్ కొన్ని కంట్రీస్ ఎన్ఆర్ఎస్కి అయితే కనుక మనకి ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ మీద ట్యాక్స్ కూడా ఉండదు. ఓకే, నార్మల్గా అయితే కనుక మనకి ట్యాక్స్ కట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ రెసిడెంట్ ఇండియన్ చేస్తే 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. బట్ ఇండియాకి, దుబాయ్కి ఓకే ఇన్కమ్ డిటిఏ అగ్రిమెంట్ అనేది ఉంది, అంటే డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. ఇక్కడ ఏం చేస్తారంటే దుబాయ్ రెసిడెంట్స్ ఎవరైనా ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే దుబాయ్ షుడ్ ట్యాక్స్. ఓకే, ఆ కంట్రీయే ఇండియా ట్యాక్స్ వేయకూడదు. అండ్ దుబాయ్లో అసలు ఇన్కమ్ ట్యాక్సే ఉండదు, ఇట్స్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. సింగపూర్కి కూడా ఇదే లా ఉంది. ఈవెన్ దెర్ వాజ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్కి కూడా వెళ్ళింది ఒక కేసు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏమంటాడంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే షేర్స్, సో మీరు నాకు ట్యాక్స్ కట్టాలంటారు. దెన్ వన్ లేడీ షీ ఫైల్డ్ ఎ కేస్ ఇన్ కోర్ట్. అండ్ అక్కడికి వెళ్ళేసరికి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ట్రస్ట్, అందువల్ల ఇవి షేర్స్ కాదు అని కోర్టు తీర్పిచ్చింది. అండ్ సింగపూర్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు. సో సింగపూర్ ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ 0 ట్యాక్స్. సో వచ్చిన రిటర్న్ మొత్తం కంప్లీట్గా వైట్ అండ్ వితౌట్ ఎనీ ట్యాక్స్. సో ఈ ఆపర్చునిటీస్ ఎంతమందికి ఉంటుంది?
సో కొన్ని కంట్రీస్ ఆఫ్ ఎన్ఆర్ఎస్కి ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. సో ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ను వాళ్ళు పొందొచ్చు. సో దాన్ని మిస్ చేసుకుంటూ ఉంటారు. ఈ మ్యూచువల్ ఫండ్ రూట్లో వెళ్తే కనుక మనం మంచి రిటర్న్ సంపాదించవచ్చు, లిక్విడిటీ ఉంటుంది, డైవర్సిఫికేషన్ ఉంటుంది. ఒకేసారి మనం 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాం. సో ఒక కంపెనీ పడిపోతే నాకు మొత్తం ఇన్వెస్ట్మెంట్ అయితే పడదు, మిగతా 99 కంపెనీస్ కాపాడటానికి ఉంటాయి. అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, మనం డైరెక్ట్గా పోయి ఇన్వెస్ట్ చేసేది కాదు. ఇక్కడ ఒక టీం ఉంటుంది, ఫండ్ మేనేజర్ ఉంటారు. ఫండ్ మేనేజర్ కింద అది ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ టీం ఉంటుంది. ఎకానమీని రీడ్ చేయడానికి, నెక్స్ట్ కంపెనీస్ని రీడ్ చేయడానికి, ఇండస్ట్రీస్ని రీడ్ చేయడానికి, నెక్స్ట్ ఈ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, ఏ టైంలో ఎగ్జిక్యూట్ చేయాలి, మొత్తం ఒక టీం ఉంటుంది. ఆ టీం మనకి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. సో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ చిన్న అమౌంట్స్తో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో కన్వీనియన్స్ ఉంటుంది. అండ్ నాకు పార్షియల్ విత్డ్రాల్, నేను మేనేజ్ చేశాను, నాకు ఏదో ఎమర్జెన్సీ వచ్చేసింది, ఐ హ్యావ్ 50 lakhs నా పోర్ట్ఫోలియోలో, నాకు 10 lakhs అవసరమైంది, ఐ కెన్ విత్డ్రా 10 lakhs. రియల్ ఎస్టేట్లో అది కుదురుతుందా? ఈ ఫెసిలిటీ ఉంది ఇందులో. నేను రియల్ ఎస్టేట్లో ఒక కంప్లీట్ ప్లాట్ తీసుకున్నాను, అందులో ఒక మొక్క నేను అమ్మలేను కదా, అన్లెస్ అది పెద్ద ప్లాట్. లేదా హౌస్ తీసుకున్నాను, అందులో ఒక బెడ్రూమ్ అమ్మలేను కదా. బట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రొవైడ్స్ దిస్ పార్షియల్ విత్డ్రాల్. అండ్ కావాలంటే ఓడీ లోన్ కూడా తీసుకోవచ్చు. విత్ ఇన్ ఏ డే ఓడీ లోన్ వస్తుంది. అండ్ క్యాపిటల్ గ్రోత్, మిగతా క్యాపిటల్ అసెట్స్ అండ్ రియల్ ఎస్టేట్ గోల్డ్తో ఈక్వలెంట్గా ఈవెన్ బెటర్గానే వస్తుంది. అండ్ ఇన్కమ్ కావాలంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కింద మనం మంత్లీ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. సో ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఫ్యూచర్లో ఇండియాకి రిటర్న్ రావాలన్నా, లేదా వాళ్ళ పేరెంట్స్కి ఒక మంచి ఇన్కమ్ ఇవ్వాలన్నా కానీ ఇదైతే యూజ్ అవుతుంది. సో వాళ్ళు కనుక కరెక్ట్గా జాబ్ వచ్చిన కొత్తలోనే, మేబీ విత్ ఇన్ 1 or 2 yearsలో కనుక వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక ప్లాన్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ విల్ గివ్ ఎ గుడ్ రిటర్న్స్. అండ్ ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. సో ఐ థింక్ ఇన్ 2007 మనం $1 trillion ఎకానమీని అయితే అచీవ్ చేసాం. దాని నుంచి ఇంకొక 7 yearsలో 2014లో ఇంకొక $1 trillion. ప్రజెంట్ అయితే 4 trillion ప్లస్ ఉన్నాం. అంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్. సో మనం ఈ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేస్తే మనకు కూడా రిటర్న్స్ అనేది వస్తాయి. ఐ కెనాట్ గెట్ దిస్ ఫ్రమ్ జపాన్ మార్కెట్స్ ఆర్ వెరీ మచ్ గ్రోత్ అయిపోయాయి, అక్కడ రిటర్న్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. యుఎస్ ఇస్ ఆల్సో వెరీ డెవలప్డ్ కంట్రీ. ఆల్మోస్ట్ 2000 నుంచి 2010 వరకు యుఎస్ మార్కెట్స్ అక్కడ రిటర్న్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో ఆ స్టేజ్ మళ్ళీ రావచ్చు. బట్ ఇండియా ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. సో అండ్ ఇక్కడ ఏంటంటే మనకి చూస్తే ఇప్పటి వరకు చూసినా కానీ ఓన్లీ 14 crore ఇన్వెస్టర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు ఈక్విటీస్లో. అదే వెన్ కంపేర్ టు యూఎస్, అక్కడ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది పాపులేషన్. ఇక్కడ మనకి చూస్తే పాపులేషన్లో చూస్తే 14 crores, అంటే 10% కూడా లేరు హార్డ్లీ. సో ఇంకా ఎంత స్కోప్ ఉంది. ఇంకొక 10% ఇన్వెస్ట్ చేస్తే మన మార్కెట్స్ ఎంత పెరుగుతాయి. సో ఆ రిటర్న్స్ అంతా మనకి వచ్చే స్కోప్ ఉంటుంది. సో మనకి ఇక్కడ కంటిన్యూస్ బయింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి రిటర్న్ అయితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఉంటే కనుక వస్తుంది. సో ఆ గ్రోత్ స్టోరీలో మనం పార్టిసిపేట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ గ్రోతే మనం తీసుకెళ్ళిపోతుంది ముందుకి. ఇక్కడ నేను చేసేది ఏముండదు. 1 trillion 2 trillion అయినప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. సో అందులో నేను పార్టిసిపేట్ చేస్తే కనుక నాకు మంచి రిటర్న్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈజీగా నేను ఒక ఇండియా రిటర్న్ రావాలనుకున్నా కానీ వితౌట్ ఎనీ హార్డ్ కష్టపడకుండా నేను రావచ్చు. Right. Yes, thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.